సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ 4832x18 ఈజ్ డివిజిబుల్ బై 11 అన్నాడు అనమాట. సో ఇక్కడ మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 అప్లై చేద్దాం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 ఏం చెప్తుంది అంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లస్ డిజిట్స్ ప్లస్ ఈవెన్ ప్లస్ డిజిట్స్ డిఫరెన్స్ మనకి 0 అన్న అవ్వాలి లేదా మనకి 11th డివిజిబుల్ అన్న అవ్వాలి. ఇచ్చిన నెంబర్ ఏంటి 4832x18 అనమాట. ఆడ్ ప్లస్ డిజిట్స్ ఇవన్నమాట, ఈవెన్ ప్లస్ డిజిట్స్ ఇవి. సో ఆడ్ ప్లస్ డిజిట్ ప్లస్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 8 అనమాట. ఇదేమవుతుందంటే 15 ప్లస్ ఎక్స్ అవుతుంది. అదే ఈవెన్ 8 ప్లస్ 2 ప్లస్ 1 11 అవుతుంది. డిఫరెన్స్ ఏమవుతుంది ఇక్కడ 15 ప్లస్ ఎక్స్ మైనస్ 11 అనమాట. 4 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏ నెంబర్ తీసుకుంటే 11తో డివిజిబుల్ అవుతుంది అని అనుకుంటే ఎక్స్ ప్లేస్లో 7 పెట్టుకున్నాం అనుకోండి. సో 4 ప్లస్ 7 ఎంత అవుతుంది 11. 11 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఎక్స్ ప్లేస్లో 7 పెట్టుకుంటే మనకి క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ 32x066 ఈజ్ డివిజిబుల్ బై 9. దీనికి ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను రేపటి వీడియోలో దీని ఆన్సర్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.